శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం ప్రసాద్ గారు. ఏపీ లిక్కర్ స్కామ్ ఉంది కదండి, దానికి సంబంధించిన హవాలా డబ్బు అసలు ఎక్కడ ఏ దేశంలో ఉంటుందండి? సరే హవాలా డబ్బు బాగా పేర్లు పెడతారు సార్ మీరు. నిజమే, లేదు అది ఆన్లైన్ లో జరుగుతుంటే బుర్రతొక్కలు అందరూ చేస్తుంటారు. మీకు సింపుల్ చెప్తా సార్, రాష్ట్ర ఖజానా నుంచి మీరు హవాలా చేద్దామంటే నేను సిద్ధం దానికి. అదిగా సార్, ఇప్పుడు ఏ అయితే అమౌంట్ ఏది డిజిటల్ ట్రాన్సాక్షన్ కాదు నేను చెప్పేది. నేను అదే చెప్తున్నాను. ఎక్స్చెక్కర్ నుంచి వీళ్ళు డిపాజిట్ చేసింది ఎక్స్చెక్కర్కి ఎవడు పడతాడు జేబులు. ఎందుకు సార్ మనం మాట చెప్దాం, గతంలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కి చలానాలు కట్టేవాళ్ళం, మున్సిపల్ చలానాలు జ్ఞాపకం ఉందా? డబ్బులు తీసుకెళ్ళి కట్టేవాళ్ళం బ్యాంకుల్లో, బ్యాంక్ కాబట్టి. లేదా మున్సిపల్ ఆఫీస్లో చలానా కట్టుతాం. ఫ్రాడ్లు జరగకుండా ఉన్నాయా? ఈ సేవలో ఫ్రాడ్ జరగకుండా ఉందా ఎప్పుడైనా? జరిగే లేదా? నిన్న బ్యాంకు చూశారు కదా, ఇంకో బ్యాంక్ ఎంప్లాయీ ఆడు వచ్చి ఇక్కడ దొంగతనం చేసాడు మొత్తం బ్యాంకులో. చూశారు కదా మొన్న నిజామాబాద్ పరిస్థితి. అలాగే మున్సిపల్ ఆఫీస్లో బిల్లులు కట్టిన అమౌంట్లతో ఫ్రాడ్ జరిగింది చూడలేదు ఇప్పుడు. అలాగే పోస్ట్ ఆఫీసులో ఫ్రాడ్ జరిగింది. నాకు బేగంపేట ఎక్స్పీరియన్స్, నేనే అందులో విక్టిమ్ని. మళ్ళీ రికవర్ అయింది, పోస్ట్ ఆఫీస్ బాధ్యత వహించి నాకు వెనక్కి ఇచ్చింది డబ్బులు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బాధ్యత కలిగిన వ్యవస్థతో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు 1 or 2 ఇన్సిడెంట్స్లో ఎక్కడో పొరపాటు జరుగుతుంది. ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ అంతా బస్టు పెట్టిపోయింది అంటారు ఎవడన్నా. ఒక 2-3 పనికిమాల ఏదో ఉంటారు, లంచాలు తీసుకుని జడ్ల తినక గట్టి కొట్టినో లేక యాశాలు వేస్తుంటారు వాళ్ళు. 2-3 బాగా చేస్తారు అంతేనా? అదే రెవెన్యూలో అయితే అంతే. అది అందుకని నేను కరెక్ట్ చేశాను. కరెక్ట్ చేయడం కాదు కానీ నేను ముందు కరెక్ట్ చేసి ముందు ఉపద్ఘాతం చెప్తే కరెక్ట్ చేయడం. అట్లా ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయడం ఫ్రాడ్ తప్పు అని ఒక భ్రమలో చాలా మంది బతికేస్తున్నారు. ఇవాళ ట్రాన్సాక్షన్ హవాలా అన్నది ఒకటే మాట చెప్పాను సార్. ఒక 500 బాటిల్ కొని తీసుకొచ్చి ఇక్కడ అమ్మాలి. 500 బాటిల్కి 10 రూపాయల మార్జిన్తో అమ్మాలి. 500 బాటిల్ ఇంటూ 100 అంటే 50,000 రూపాయలు. 10 రూపాయలు మార్జిన్ కాబట్టి ఇంకో 10,000 అంటే 60,000 రూపాయలు ఎక్స్చెక్కర్కి కట్టాలి. మహా అయితే ఓ రోజు ఎవడో జేబులో డబ్బులు పెట్టుకుని పారిపోవచ్చు. అంతేకాని రోజు పారిపోతాడు. ఇవాళ ఈ డబ్బులు కడితేనే కదా రేపు పొద్దున్న స్టాక్ వస్తుంది అడిగి. ప్రభుత్వం వ్యాపారం చేసింది సార్. మీరు ఇందులో హవాలా డబ్బులు క్యాష్ కాబట్టి హవాలా డబ్బులు అని మాట్లాడేది. అదే సార్, ఇప్పుడు ఈ వ్యాపారమే చేశారు. ఇప్పుడు రాజకేష్ రెడ్డి గారి అలా కదండి, ఒక ఫామ్ హౌస్ ఏదో పట్టుకుని వెళ్ళి రాజకేష్ రెడ్డి గారి దగ్గర నోట్లు కట్టలు తోటకూర జెరాక్స్ డబ్బాలు అన్ని పట్టుకుని చచ్చారు అందరూ. ఏమైంది? అలా అక్కడ బ్యాంకులో డిపాజిట్ చేసామని చెప్పి పొగడి కబుర్లు చెప్పింది సిట్టోళ్ళు. అవుట్కమ్ సరే, ఇక్కడ మీరు ఒకటే అభియోగాలు మోపబడుతున్న లిక్కర్ స్కామ్. ఇవాళ మీరు లైవ్ అంటే ఆల్రెడీ దొరికారు కదండి. ఎవరు దొరికారు? నేను దొరుకుతున్నాను, మీరు దొరుకుతారు. ఎందుకు దొరకరు? లిక్కర్ స్కామ్ లో ఎవరికైనా కడుపుమంట ఉంటుంది, కేఎస్ ప్రసాద్ అంజీ గారు కూడా ఉన్నారని చెప్పి మన ఇద్దరికి 14 రోజులు రిమాండ్ వేసేస్తారు. అదే జరుగుతుంది ఇప్పుడు అక్కడ. అలా కూడా జరుగుతుంది వితౌట్ ఎవిడెన్స్. కేఎస్ ప్రసాద్ బయటికి వెళ్తూ ఏంటి సార్ లిక్కర్ స్కామ్ అంటే, అంజీ ఇప్పుడే మాట్లాడండి నాకు డౌట్ గా ఉందా, నేను వెళ్ళిపోయాను అనుకోండి. నా ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మిమ్మల్ని చేశారు. ఈ 38-44 మందికి ఛార్జ్ షీట్లు చూడండి, కట్టు పేస్ట్లు పేర్లు మార్చారు. మీరు ఎప్పుడైనా సరే సార్ లైవ్ లా అని ఒకటి ఉంటుంది, ఖాళీ ఉన్న టైంలో కోర్టు ప్రొసీడింగ్స్ చూస్తుండండి. ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయో, జడ్జి గారు ఏం మాడుతున్నారో అవన్నీ వింటే మళ్ళీ నేనైతే అవి ఫాలో అయ్యే వచ్చి అనలైసిస్ చేస్తూ ఉంటాను. ఎందుకు చేస్తానంటే ఇక్కడ ఈ టపాసు బుద్ధులు కబుర్లు సోషల్ మీడియాలో కూడా బుర్రతొక్క వాళ్ళందరూ ఏది పడితే అది పెడుతూ ఉంటారు. అది కాదు మనకు కావాల్సింది. పార్లమెంట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు, నెక్స్ట్ జరుగుతున్నవి ఈ కోర్టు ప్రొసీడింగ్స్, నిజంగా సర్టన్ కేసెస్ మీద ఏం జరుగుతున్నాయి, అటు ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి, వాడు ఏం మాట్లాడడానికి సెన్సిటివిటీని స్ట్రైవ్ చేస్తే ప్రజలకు అర్థమవుతుంది. నన్ను ఉత్తినే చూడరు, తిట్టుకున్న వాళ్ళు తిట్టుకుంటూ చూస్తారు, పొగిడిన వాళ్ళు పొగుడుతూ చూస్తారు. కానీ నన్ను చూసి వాళ్ళు ఎందుకు చూస్తారంటే ఏదైనా ఒక ఆనా పైసా నిజమైనా ఇది చెప్తారా అన్న భ్రమతో, లేదా నిజం అనుకున్నాం, లేదా వీడన్నీ అబద్ధాలే చెప్తాడను, ఈ కాన్సెప్ట్ తప్ప వేరేది లేదు అక్కడ. సో నేను దానికి ఏం సిద్ధపడే ఉన్నా. సో ఇక్కడ ప్రొసీడింగ్స్లో కట్టు పేస్ట్ చేస్తున్న కేసులో ఈ ఎలైగడ్డ పొల్లగడ్డ పేరు చెప్పినట్టే తీసుకొచ్చావు కదా మళ్ళీ అని మొహం మీద కట్టేసి వెళ్తున్నాడు ప్రతిసారి జడ్జి గారు. దీంట్లో ఇవాళ రాజకేష్ రెడ్డి గారి దగ్గర దొరికిన కట్టల డబ్బులు దాన్ని ఏం ఎస్టాబ్లిష్ చేయగలిగారు? తర్వాత ఇక్కడ బ్యాంక్లో పారిపోతుంటే పట్టుకుని బ్యాంకులో చేసామని దీనికన్నా ముందు ఒకసారి క్యాష్ ట్రాన్సాక్షన్ జస్టిఫై చేసి సిట్టోలో చెప్పారు. డిపాజిట్ స్లిప్ అనేది కోర్టు అడిగితే చూపించలేకపోయింది. సో ఇక్కడ క్యాష్ అన్న దాన్ని పట్టుకొని దానికి హవాలా అని పేరు పెట్టో లేదంటే ఇంకోటి పేరు పెట్టో ఇవన్నీ అభూత కల్పనలు అంటాను. ఎందుకంటే ఎక్స్చెక్కర్కి నేనైతే డ్యామేజ్ చేయలేను. నాకు తెలిసి ఎవడు ఎక్స్చెక్కర్ త్రూగా వచ్చి దొంగతనాలు చేసేవాడు ఉండదు. ట్రెజరీకి డబ్బులు కట్టే నేపథ్యం ఉంటుంది, ట్రెజరీకి డబ్బులు కట్టించుకుంటుంది, ట్రెజరీకి ప్రతిదీ లెక్క ఉంటుంది. కాగ్ రిపోర్ట్ మీరు 5 సంవత్సరాల్లో ఫాలో అయ్యి
బ్రెవరేజ్ కార్పొరేషన్ త్రూగా ఇంత నష్టం జరిగిందని ఒక స్టేట్మెంట్ చూపించండి. నేను అంటుంది ఇవాళ మనకు కావాల్సిన బేస్ ఇన్ఫర్మేషన్. నష్టం మళ్ళీ అది వేరే కిందకి వస్తాయి. నష్టం అంటే లాభ నష్టాలు కాదు, అలా కాదండి. ఇక్కడ అక్రమానికి సంబంధించింది తప్ప లాభ నష్టాలు అనేది అది వేరే టాపిక్ కదా. లాభ నష్టాలు కదా. ఈ ప్రభుత్వం వ్యాపారం చేసిందని చెప్తున్నా. ఏ రాష్ట్రంలో అయినా మద్యానికి సంబంధించి చేయదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా చేయట్లే. వినండి, అవును, ఇప్పుడు స్పిరిట్ కొనేది ఉంటుంది ప్రభుత్వం. స్పిరిట్ ప్రభుత్వమే సప్లై చేస్తుంది. ఉదాహరణ 10 రూపాయలకి స్పిరిట్ సప్లై చేసింది, 10 రూపాయలకి 12 రూపాయలు రావాలి అన్న కాన్సెప్ట్ లో ఉన్నప్పుడు లాభమా నష్టమా ప్రభుత్వానికి? చెప్పండి, ఫస్ట్ ఆన్సర్ చేయండి, రెండో దానికి వెళ్తాను నేను. అంటే స్పిరిట్ మీద 2 రూపాయల లాభం, అలాగే తయారు చేసిన మందు మీద లాభం వేసుకుని అది ఎక్స్చెక్కర్కి తీసుకొచ్చే దీంట్లో ప్రభుత్వం వ్యాపారమే చేసింది. అంటే లాభ నష్టాలు అన్నవి ఇన్వెస్ట్మెంట్ ఎంత, రెవెన్యూ ఎంత వచ్చింది, దీనిలో ప్రాఫిట్ వచ్చిందా నష్టం వచ్చిందా అన్నది కాగ్ రిపోర్ట్లోనే ఉంది. లేదు సార్, అసలు ప్రభుత్వాలు రన్ అవుతున్నాయే ఎక్కువ శాతం అనేది మనం మాట్లాడుకుంటే ఓపెన్గా. అంటే ఈ మద్యానికి సంబంధించే వన్ ఆఫ్ ది ఈ పథకాల రూపంలో ఇంకొకటి ఇదే ట్రాన్స్ఫర్ అవుతుంది. 2 విషయాలు చెప్తాను. జగమెరిగిన సత్యం. జిఎస్టీ ధర్మం ఇక్కడ నష్టం అనేది నేను మళ్ళీ చెప్తున్నాను సార్, వినండి ఒక నిమిషం. ఇక్కడ అక్రమంగా మళ్ళీ మీరు హెడ్డింగ్ పెట్టుకుని వచ్చేస్తే నేనేం చెప్తుంది వినండి, మీకు ఎప్పటికీ బొరకెక్కదు. అది కాదు మీరు వినండి ఒక నిమిషం అంటున్నాను. రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరులు 5 మార్గాలు నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు. లెక్కర్ ఒకటి, పెట్రోలియం గ్యాస్ ఒకటి, నెక్స్ట్ మున్సిపల్ శాఖ నుంచి వచ్చే ట్యాక్సులు కానీ, అలాగే రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చే ట్యాక్సులు, ఆర్టీఏ వ్యవస్థ. ఈ 5 తప్ప ఇంకో మార్గాలు మిగిలిన జిఎస్టీకి పోయే. ఇప్పుడు ఏం చేస్తుంది? బంగారు బాతుగుడ్డు కథ తెలుసు కదా. ఈ ప్రభుత్వం రోజుకు, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోజుకు గుడ్డు పెట్టించుకునే కార్యక్రమం ఉంది. ప్రభుత్వం వ్యాపారం చేసి, ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఒకేసారి బాతులను కోసేసింది, అమ్మేసింది, లైసెన్సులన్నీ ఇచ్చేసింది, బార్లు పెట్టుకోండి, లిక్కర్ షాపులు పెట్టుకోండి అని. ఇది ఆదాయం అనరే. ఈ రెండింటికి కంపారిజన్ చేద్దాం. చేస్తే ఏమవుతుందో తెలుసా అండి? ఇంత అబ్నార్మల్ గా సేల్స్ పెంచిన జగన్మోహన్ రెడ్డి చేసిన సేల్స్ కి దీనికి 10% కూడా డిఫరెన్స్ లేదు. ఈ స్టాటిస్టిక్స్ తీసి మాట్లాడదాం. అంచేత మీకు ఈ ప్రభుత్వం ఆదాయ వనరు కింద పునరుద్ధరించుకున్న ఈ కార్యక్రమంలో ఎక్స్ట్రాడినరీ వండర్స్ జరగట్లేదు. ప్రధానికి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేయడం వల్ల ఇంత నష్టం వచ్చింది అనుకుంటే, అప్పుడు నేను ఇంకో విషయం ఆడాం. ప్రభుత్వమే లెక్కర్ సప్లై చేసింది, ప్రభుత్వమే అన్ని సామాన్లు దొరకకుండా చేసింది. ఇదే కదా మాట్లాడుకున్నాం మనం అప్పుడు. అవునంటారా కాదంటారా? ఎక్కువ బ్రాండ్లు లేవనే కదా మాట్లాడాం. బ్రాండ్లు లేనప్పుడు చేసిన బిజినెస్ కి ఇప్పుడు అన్ని బ్రాండ్లు ఉన్న చేస్తున్న బిజినెస్ కి పెద్ద కంపారిజన్ లేదు. కౌంటర్ స్టాటిస్టిక్స్ రేపు తీసుకొస్తాను, మాడదాం 1.5 గంటన్నర. బోర్డు మీద రాసి కూడా చెప్తాను నేను కావాలంటే. సో ఈ డిఫరెన్స్ ఎప్పుడైతే కనబడుతున్నప్పుడు అబ్నార్మాలిటీ లేకపోతే నార్మాలిటీ లేదంటే అనుహోని టైప్లో కనుక కనబడితే నేను హ్యూజ్ డిబేట్ చేయొచ్చు. దీంట్లో హవాలా ఇంకేవో పేర్లు కూడా పెట్టచ్చు. దావుద్ ఇబ్రహీం కూడా సూట్ కేసు పట్టుకొచ్చాడు, స్మగ్లింగ్ కూడా జరిగిపోయిందని చెప్పొచ్చు. అన్ని సోది కబుర్లు. టైం వేస్ట్ కార్యక్రమానికి ప్రభుత్వానికి అన్యాయంగా టైం వేస్ట్ చేయిస్తున్నారు. మీరు చూడండి, లాస్టిక్ కొండకు దేవి లాస్టిక్ పట్టేది ఏంటి తెలుసా? మూతలు, సీసాలు, ఇవి తప్ప ఇంకెందులోనో ఫ్రాడ్ జరిగిందని ప్రూవ్ చేస్తే ఈ గవర్నమెంట్ ఈ లిక్కర్ స్కామ్లో. నా పేరు కేఎస్ ప్రసాద్ కాదు. ఏం చెప్పాను నేను? మూతలు, సీసాలు. మళ్ళీ మీరు ఛాలెంజ్ విసురుతున్నారు. ఆబ్వియస్లీ నేను చూసిన దాంట్లో మూతలు, సీసాలు తప్ప ఇంకేం నాకు తేడా కనపడలేదు. అంతకు ముందు కూడా మీరు ఛాలెంజ్ చేశారు. ఓకేనా? అది దానికి బాధ్యత నేనే వహించాను కదా. ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఒక కోణం ఉంటుంది కదా. మీరేమో హవాలాన కోణంలో మీరు ఉన్నారు, నేనేమో మూతలు, సీసాల కోణంలో ఉన్నా. సో జరగలేదు. అయితే హవాలా అంత పెద్ద పెద్ద పేర్లు నేనైతే పెట్టలేను, కానీ క్వైట్ నార్మల్ అండి. చిన్న చిన్న మాల్ ప్రాక్టీసెస్ ఉంటాయి. మాల్ ప్రాక్టీసెస్ లేకుండా అన్న దగ్గర మేజర్ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది వ్యాపారం? రేషన్ షాప్లో అక్రమాలు నియంత్రించడానికి కదా ప్రభుత్వ రేషన్ దుకాణం ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతోనే జరుగుతున్నాయి. అందులో జరగట్లేదా అంటే ఎత్తేస్తున్నారు బయట నుంచి బియ్యాలు. అవునా కదా? దౌర్భాగ్యం ఉంటామా? లేకపోతే ఇదేంటండి రేషన్ షాప్లో అక్రమాలను పట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ బయలుదేరాడు, లేకపోతే నాదెండ్ల మనోహర్ నవ్వుకుంటూ వెళ్ళాడు, ఇవన్నీ నేను చెప్పాలి. ఫ్లాస్క్ లేనిదే గవర్నమెంట్ రన్ అవుతుంది. ఫ్లాస్తో రన్ అవుతుందని ఎక్కడికక్కడ చెక్స్. ఇప్పుడు సింగిల్ విండో పథకం చంద్రబాబు గారు ఎందుకు పెట్టారు? ఆ దిక్కుమాల రెవెన్యూ వాళ్ళను ఆ మున్సిపాలిటీ వాళ్ళు దోచేస్తున్నారు ప్రజల మీద పడి అని చెప్పి ఆయన సింగిల్ విండో ఓపెన్ చేశాడు. దాన్ని ఇంప్రూవ్డ్ వెర్షన్ కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి దాన్ని మీ సేవ కింద కన్వర్ట్ చేశాడు. ఈ సేవని 22 సహాయ సహకారాలు అందులోకి వచ్చాయి, కరెంటు బిల్లు ఇలాంటివన్నిట్లో. లేకపోతే లైన్ మ్యాన్ గడికి 100 రూపాయలు ఇచ్చి మేనేజ్ చేసిన ఉదంతాల నుంచి ట్రాన్స్పరెన్సీ కనబడుతుందో లేదు. ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ అవుట్కమ్లో పనికిమాలిన వాళ్ళు ఉంటే మనం ఏం చేయగలుగుతాం సార్? ప్రతి ప్రభుత్వం ఒక వినూత్నంగా కొన్ని కార్యక్రమాలు, బృహత్తర కార్యక్రమాలు ప్రజల సంక్షేమం కోసం ఎత్తుకుంటూ ఉంటాయి. సంక్షేమం అంటే ఎంతసేపు ఫ్రీ బీస్ కాదు, ప్రజా పరిరక్షణ అంటాను నేను. కానీ ఇక్కడ ప్రసాద్ గారు, అసలు ఈ డబ్బు మొత్తం కూడా విదేశాలకు ఎప్పుడో తరలించబడింది అనేది కూడా పుండుకు తల్లేదట వెనకడికి బూర్లండమే పిల్లమే అన్నట్టు. అవును, వచ్చినట్టు 3,37,00,000 అప్పులు చేశారు. ఎక్స్చెక్కర్కి వచ్చిన ఆదాయంలో 2,78,000 కోట్లు డీబీటీ ఇచ్చారని లెక్కలతో చూపిస్తుంటే ఇంకే డబ్బులు గడపారెడ్డి దోచేశారండి.
అక్కడ ఉండాలి కదా పెట్టుకోవడానికి. ఓకే. అందుకే బడ్జెట్లు చూడండి సార్, 4 బడ్జెట్లు చూసి ఎందుకు మన ఫస్ట్ బడ్జెట్లో పయ్యవల కేశవ్ గారే మాట్లాడిన ప్రజెంటేషన్ చేసిన బడ్జెట్ను ఒక్కసారి వైఎస్ఆర్సీపీ అన్న ముసుగు పక్కకి తేడి కాసేపు వాళ్ళ శత్రువుల కింద కాకుండా ఒక ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అన్న కోణంలో మిలేటోళ్ళు ఆలోచన మొదలెడితే క్రిస్టల్ క్లియర్గా అనా పైసలతో లెక్కలు కనపడ్డాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆవేశపడిపోయి 3,000 కోట్లు 4,000 కోట్లు రంగులు తొంగు పోషానం అని చెప్పి వెళ్ళి ఫస్ట్ ఆయనే కాగితం తీసి చదివాడు, మండలిలో నిలబడి చదివి ఆయనే బెక్క చచ్చిపోయాడు. ఇంతే నాకు ఖర్చు అయింది రంగులకని. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనం అభాండాలు వేయడం చాలా సులువు. ఇది ఎలక్షన్స్ ముందు జరుగుతాయి, అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్. ఇప్పుడు ఈ గవర్నెన్స్ యాడ్ చెత్తదంతా చంద్రబాబు నాయుడు గారు నెత్తికి పడేస్తున్నారు. ఆయన అసలు ఒరిజినల్ ఎగ్జిక్యూషన్స్ అన్ని పక్కకు పడేసి ఈ చెత్తను తవ్వి ఆయన నిజంగా చెత్త మంత్రి ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి ఉన్న నారాయణ వెళ్ళి పెద్ద పోటుగళ్ళకి ఇదంతా అమరావతి కట్టేసిన తెరబట్టేసిన తిరుగుతున్నాడు. హోంమంత్రికి ఈ విషయాల మీద కదా అవగాహన లేక ఆ అభాండాలని ఈ సోషల్ మీడియాలో చూసుకుని వేసుకొని కాలక్షేపాలు చేసుకుంటే ఏమవుతుంది? ఎండ్ ఆఫ్ ద డే హెర్క్యులన్ టాస్క్ చంద్రబాబు గారు ఒక్కడే మోస్తున్నాడు. ఇది గమనించండి మీరు. ఈ బడ్డను ఎప్పుడైతే షేర్ చేసుకోవడానికి వాళ్ళ అబ్బాయికి నెత్తికేసినా సరే ఆయన సకల శాఖ మంత్రి అని ఆయన అభియోగాలను అభాండాలు మోస్తున్నాడు. ఎందుకు? డిస్బర్స్మెంట్ ఆఫ్ వర్క్ జరగట్లే. ఎవడ పనాడు చేస్తే ఈ తలకైనప్పుడు లేదు ఆయనకి.